సందడి ఓ చావు సందడి నిన్నవాడు నేను వీడు రేపు నువ్వే కాదా చావు సందడి ఓ చావు సందడి మట్టిలో మట్టిపై కలిసే పందిరి చూపు కోసం జనసంద్రము ఆర్తనాథాల మధ్యలో ఆత్మీయుల శోకము సవ కన్నీటి మధ్యలో ప్రలాపించు ఇంటిలో పుట్టినవాడు గిట్టక మానడు శ్లోకాలతో చావు సందడి ఓ చావు సందడి ఒకనాడు నీకు వేసే చావు పందిరి చావు సందడి ఓ చావు సందడి నిన్నవాడు నేను వీడు రేపు నువ్వే కదా. చావు కబురు చల్లగా అంటూ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల ప్రసంగాలు చెప్పాం. దేవుడి గురించి చెప్పేటప్పుడు చావుతో ప్రారంభించి యేసుక్రీస్తు వారి మరణంతో సువార్తను ప్రకటిస్తూ అనేక గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వందల మీటింగుల్లో చావు గురించి ప్రకటిస్తూనే వచ్చాం. అలాగే టీవీ ఛానల్స్లో అనేక టీవీ ఛానల్స్లో చావు కబురు చల్లగానే సిరీస్లో మనిషి మరణం గురించి అనేక గొప్ప గొప్ప సంగతులు తెలియచేశాం. ఎవరో వినని సంగతులు, ఎవరో టచ్ చేయని సంగతులు కూడా కొత్త కోణంలో చావు గురించి తెలియచేస్తూ వచ్చాం. ఎందుకనంటే ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన మాట, విందు జరుగుతున్న ఇంటికి వద్దు, ప్రలాపించుచున్న వారి ఇంటి దగ్గరికి వెళ్ళండి. చచ్చిపోయి ఫ్రెష్గా ఉంటుంది శవం, అక్కడ దగ్గరికి వెళ్ళండి. వెళితే మీరు కూడా రేపు చచ్చిపోతారు కాబట్టి మీకు చావు అంటే ఏంటో అర్థమైద్ది. కాబట్టి చచ్చేలోపు ఏం చేయాలనే సంగతి నీ మైండ్లోకి వస్తుందని సొలొమోను గారు చెప్పినటువంటి మాట, దేవుడు పలికించిన అద్భుతమైన మాట. అందుకే బైబిల్ గ్రంథానికి హ్యాట్స్ ఆఫ్. బ్రతికున్నప్పుడు చావు మీద మనసు పెట్టాలి, బ్రతుకున్నప్పుడు చావు మీద మనసు పెట్టాలి. మరి అనేక మంది మంచి మంచి సినిమాలు తీశారు, పెళ్లి సందడి అని. సరే, ఒక పెళ్లి సందడి పోతే మళ్ళీ రీమిక్స్ చేస్తా మరో పెళ్లి సందడి. ఇలా పెళ్లి సందడి అని చెప్పి పెళ్ళికి మాత్రమే సందడి ఉంటుంది అని జనాలను భ్రమలో పెట్టారు. ఈ భ్రమలో పెట్టిన తర్వాత ఈ పెళ్లి సందడి పెళ్లి సందడి పెళ్లి సందడి అని చెప్పి పెళ్ళిళ్ళలోనే సందడిని జనాలు ప్రకటన చేస్తూ ఉంటే, మరి నేనేం చేశానో తెలుసా? సందడి ఉండాల్సింది పెళ్ళిలో కాదురా నాయన, సందడి ఉండాల్సింది చావు దగ్గర. చావు సందడి. ఈ పాట పేరేంటో తెలుసా? చావు సందడి. ఈ చావు సందడి అనే పాటను నేను ఈ మధ్య కాలంలో రాశాను. ఈ పాట రాయటానికి కారణం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చనిపోయిన తర్వాత అనేక మంది క్రైస్తవులు తన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మాట్లాడి తను చేసిన మంచి పనుల గురించి, తను చేసిన గొప్ప సేవ గురించి, తను చెప్పిన గొప్ప ప్రసంగాల గురించి జనాలు వింటూనే ఉన్నారు. ఇదే టైంలో మొన్న చనిపోయినప్పుడు తనకి నెల్లూరుతో ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఉండేసరికి నెల్లూరులో సేవకులు తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందులో నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక తాగుబోతు ఆయన మాట్లాడుతా నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే అని ఎదురుగా ఉన్న వాళ్ళతో అంటున్నాడు. ఆశ్చర్యపరిచే మాట, ఒక తాగుబోతు పలికిన మాట. నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే, అందరూ పోతారు, అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా అని చెప్పి తాగుబోతు ఫిలాసఫీ చెబుతున్నాడు. తాగితే తాగాడు కానీ చక్కని మాట అని చెప్పాడు. ఎందుకనంటే తను కూడా అప్పుడప్పుడు చర్చికి పోతూ ఉండేవాడే. కాకపోతే తన బ్యాక్గ్రౌండ్, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అలాంటి వాతావరణం కాబట్టి ఇంకా మారు మనసు పొందలేదు. కానీ బైబిల్ని వింటానే ఉంటాడు, చర్చికి అప్పుడప్పుడు పోతానే ఉంటాడు. ఒకవేళ పోకపోయినా వాళ్ళు ఉండే ఏరియా ఎలాంటిదంటే దేవుని వాక్యం ఎప్పుడు వినపడతానే ఉంటుంది మైకుల్లో. అందుకే ఈ విన్నాడు కాబట్టి తన మైండ్లో ఉంది, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా అనే చక్కని మాటను తను చెప్పినప్పుడు దానిని నాకు ఇన్స్పిరేషన్గా నిలిచి ఇది వాస్తవం. కొన్ని సంవత్సరాల నుంచి నేను చెబుతున్న మాట ఇదే, నేను చెబుతున్న మాటే. వాడు చచ్చిపోయాడు, నేడు వీడు చచ్చిపోయాడు.
రేపు నువ్వు చేస్తావు, రేపు నువ్వు చేస్తావు, చచ్చేలోపు నువ్వేం చేయాలి అనే దాని మీద అక్కడి నుంచి ఇంటికి రాగానే అప్పుడు పెన్ను పేపర్ తీసుకుని పాట రాయటం ప్రారంభించాను. ఆ పాట పేరే చావు సందడి ఓ చావు సందడి. బ్యూటిఫుల్ సాంగ్. ప్రతి వాళ్ళు వినాల్సినటువంటి పాట ఇది, ప్రతి వాళ్ళు పాడుకునే పాట. ఒకసారి ఆ పాట పల్లవిని మీ కొరకు చదివి వినిపిస్తాను, మీరందరూ ఆసక్తిగా వినండి. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు, రేపు నువ్వే కదా, మట్టిలో మట్టివై కలిసే పందిరి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. ఏంటది? చావు సందడి. చచ్చిపోయారు అనుకోండి, అక్కడే టెంట్ వేశారు. చచ్చిపోయిన వాళ్ళకు అక్కడ ఐస్ బాక్స్ తీసుకొచ్చి పెట్టారు. చచ్చిపోయిన వాళ్ళకు తీసుకొచ్చి ముక్కులో దూది పెట్టారు. చచ్చిపోయిన వాళ్ళ వెనకాల సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. చచ్చిపోయిన రాత్రి మ్యూజికల్ షో పెడతారు. నెల్లూరులో మ్యూజికల్ షో పెడతారు. చక్కని పాటలు పాడుతూ, విషాద గీతాలు పాడుతూ, రాత్రంతా ఆర్కెస్ట్రా, బ్యాండ్, సింగర్స్ అందరూ వచ్చి చక్కని పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ శవం ఉంటుంది. ఆ శవం దగ్గర వాళ్ళు పాటలు పాడి రాత్రంతా మ్యూజికల్ నైట్ లాగా ఒక సందడిగా జరిగింది. ఇది ఇక్కడ తాగిద్దా? మళ్ళీ ఆ శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ డప్పులు సౌండ్లు, దాంతోపాటు డ్యాన్సులు వేసేవాళ్ళు. మరి మన హైందవ సహోదరులు అయితే గులాం జల్లేవాళ్ళు గులాం జల్లుతూనే ఉంటారు. క్రైస్తవులు అయితే పూలు జల్లేవాళ్ళు పూలు జల్లుతూనే ఉంటారు. జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనం. ఎందుకని? ఆఖరి చూపు చూడాలని చెప్పి వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత పెళ్లి కన్నా పెద్ద సందడి చావు సందడి, ఒరిజినల్గా ఉండే సందడి చావు సందడి. అందుకే చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు, రేపు నువ్వే కదా, చావు సందడి ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి అని ఒక బ్యూటిఫుల్ అనేక మంది కలిసి పాడినటువంటి కోరస్తో బ్యూటిఫుల్గా ఈ పాటను రెడీ చేశాను. ఒకసారి వినండి. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు, రేపు నువ్వే కదా, చావు సందడి ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. వింటుండగానే గూస్ బంప్స్ వస్తున్నాయా? వింటుండగానే నీ గురించి నీకు అర్థమవుతుందా? అర్థం కావాలి. అందుకే పాటను రాసింది. మొదటి వచనం, చివరి చూపు కోసం జనసంద్రము. చివరి చూపు కోసం జనసంద్రం. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు జనం. జనసంద్రం అయిపోయింది. ఆర్తనాదాల మధ్యలో ఆత్మీయుల శోకం. ఆర్తనాదాలు ఎక్కడ చూసినా కానీ ఏడుపులు. అయ్యో 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 అని చెప్పి తను బ్రతుకున్న రోజుల్లో చేసినటువంటి ఆ సంగతులను గుర్తు తెచ్చుకుంటూ అందరూ ఏడవటం. తను మేలు చేస్తే ఆ మేలులన్నీ తలుచుకుంటూ, అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, ఇప్పుడు నాకు దిక్కేవారు, నువ్వే వెళ్ళిపోతున్నావని చెప్పి ఓ పక్కన భార్య, ఓ పక్కన పిల్లలు, ఓ పక్కన బంధువులు, ఓ పక్కన స్నేహితులు, ఓ పక్కన ఎవరెవరో వచ్చేసి ఏడుస్తూ ఉండి ఆ కళ్ళమ్మటే నీళ్లు కారుస్తూ అక్కడే పుష్పగుచ్చాలను అక్కడ పెట్టేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జనసంద్రం అయిపోయింది. అందుకే చివరి చూపు కోసం జనసంద్రము, ఆర్తనాదాల మధ్యలో ఆత్మీయుల శోకం, శవకన్నీటి మధ్యలో ప్రలాపించు ఇంటిలో. శవకన్నీటి మధ్యలో. శవకన్నీరు అంటే శవం ఏడుస్తుందని కాదు. శవం అక్కడ ఉన్నప్పుడు నువ్వేడుస్తున్నావే ఆ కన్నీరు. పెళ్ళిలో కన్నీరు ఉండదు, పుట్టినరోజులో కన్నీరు ఉండదు. కన్నీరు ఎప్పుడు వచ్చింది? శవం దగ్గరికి వెళ్తే కన్నీరు వచ్చింది. శవం దగ్గరికి వస్తే నీకు తెలియకుండానే నీకు కన్నీరు వచ్చిందే. ఆ కన్నీరుకి నేను పెట్టిన పేరేంటో తెలుసా? శవకన్నీరు. శవకన్నీరు మధ్యలో ప్రలాపించు ఇంటిలో పుట్టినవాడు గిట్టక మానడు శ్లోకాలతో. ఎక్కడైతే ఎవరైతే చనిపోతారో, మరి మేము చిన్నతనంలో అయితే ఎవరైతే మరణిస్తారో మరణించిన ప్రతి ఇంటి దగ్గర ఒక క్యాసెట్ మోగే. ఈరోజనంటే
మ్యూజిక్ అంతా ఫోన్లోకి వచ్చేసింది. ఈరోజు మ్యూజిక్ అంతా ఫోన్లోనే. మరి ఆ రోజుల్లో మ్యూజిక్ అంతా క్యాసెట్లు. ఎస్పెషల్గా ఘంటసాల గారి భగవద్గీత క్యాసెట్ తీసుకుని వచ్చి దానిని ప్లే చేసి నొక్కేవాడు. నొక్కినప్పుడు పార్థ పుట్టినవాడు గిట్టక మానడు అని ఘంటసాల గారి గొంతులో నుంచి ఒక శ్లోకాలు వినిపిస్తూ ఉండే. ఆ శ్లోకాలు వింటూ ఏడుపు ఇంకా ఎక్కువయ్యేది జనాలకు. ఏడ్చుకుంటప్పుడు మనసు అంత దుఃఖం. ఆ దుఃఖంలో నుంచి మనం కూడా చచ్చిపోతాం కదా. ఎందుకంటే నేను విన్నాను, నా చిన్నతనంలో నేను విన్నా, ఆ శ్లోకాలను విన్నా, చాలా శ్లోకాలు విన్నా. పుట్టినవాడు గిట్టక మానడు అనే శ్లోకాన్ని అనేక మార్లు వాళ్ళ దగ్గర విన్నా. వినినప్పుడు ఒక ఆలోచన వచ్చేది, చచ్చిపోతారా అంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి పోతున్నారు? ఎటు వెళ్తున్నారు? మా హైందవ సహోదరులని కొంతమందిని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్ చేసేవాడు. బూడిదైపోయి ఆ బూడిదైపోతా ఉంటే ఎందుకు కాల్ చేశారు, ఎందుకు బూడిదైపోయాడని చిన్ననాటు అనేక ఆలోచనతో మెలుగుతూ ఉండేది. బైబిల్ చదివిన తర్వాత ప్రతిదానికి స్పష్టమైన అర్థం వచ్చింది. అందుకే చావు గురించి అనేక పాటలు రాశాను, అనేక మాటలు చెబుతున్నాను. దాంట్లోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ఈరోజు తెలియచేస్తూ ఉన్నాను. మొదటి వచనం మొత్తం చదువుతున్నాను, వినండి. చివరి చూపు కోసము జనసంద్రము, ఆర్తనాదాల మధ్యలో ఆత్మీయుల శోకము, శవకన్నీటి మధ్యలో ప్రలాపించింటిలో పుట్టినవాడు గిట్టక మానడు అనే శ్లోకాలతో చావు సందడి, ఒకనాడు నీకు వేసే చావు పందిరి. హ్యాట్స్ ఆఫ్. ఒకనాడు నీకు కూడా వేసే చావు పందిరి. ఈ చావు సందడంతా ఎవరి గురించి చెబుతున్నాను తెలుసా? నీ గురించే వింటున్నా, నీ గురించే. నీకు ఒకరోజు చేస్తారే చావు పందిరి, ఆ చావు పందిరిలో జరిగే దాని గురించి తెలియజేస్తున్నాం. ఎందుకని? బైబిల్ చెబుతుంది పుట్టినవాడు గిట్టక మానడని చెప్పి వాళ్ళు చెప్పటం కాదు. బైబిల్ ఎప్పుడో సొలొమోను గారు చెప్పారు. ప్రతి వాళ్ళు చనిపోతారు. చావక ముందే నీ గురించి నువ్వు తెలుసుకుంటావనే ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ వర్స్ని నీ కొరకు రాశాను. వినండి, ఎంత అద్భుతంగా ఉందో వినండి. చూపు కోసం జనసంద్రము, ఆర్తనాథాల మధ్యలో ఆత్మీయుల శోకము, శవకన్నీటి మధ్యలో ప్రలాపించు ఇంటిలో పుట్టినవాడు గిట్టక మానడు శ్లోకాలతో. చావు సందడి, ఓ చావు సందడి, ఒకనాడు నీకు వేసే చావు పందిరి. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టిపై కలిసే పందిరి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కోరస్తా ఇచ్చాం. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టిపై కలిసే పందిరి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? చావు దగ్గరికి వస్తే ఒరిజినాలిటీ వస్తుంది బయటికి. ఈ ఒరిజినాలిటీ నువ్వు వినాలి. ఆణిముత్యాల లాంటి మాటలు నువ్వు వినాలి. ఎందుకంటే ఒకరోజు నువ్వు చచ్చిపోయేలోపు ఏం చేయాలో దాని గురించి నీకు మనసు రావాలంటే ఇలాంటి పాటలు వినాలి. ఇలాంటి పాటలు వింటే కదా. పెళ్లి సందడిలో ఏముండదు. పెళ్లి సందడిలో ఏముంటుంది? పట్టు చీరలు. పెళ్లి సందడిలో ఏముంటుంది? నగల డిస్ప్లే.
పెళ్లి సందడిలో ఏముంటుంది? సూటు బూట్ ఎవరన్నా చావు దగ్గరికి సూటు బూట్ వేసుకుని వస్తారా? రారే. చావు దగ్గరికి ఎవరన్నా ఆగండి కాసేపు ఆగండి మేకప్ వేసుకుని వస్తానని చెప్పి ఎవరైనా అంటారా? లేరే. చావు దగ్గరికి ఎవరైనా ఆగు ఒక గంట టైమి నేను పట్టు చీర కట్టుకుని వస్తానని చెప్పి ఎవరైనా పట్టుబట్టి మరి వస్తారా? రారే. ఒరిజినల్గా ఉన్న పాటను వస్తున్నారే. అందుకే సెకండ్ వర్స్ని ఇంకా బ్యూటిఫుల్గా పెళ్లి సందడి వర్సెస్ చావు సందడి అనే వర్స్లో రాశాను. ఈ కొరకు చదువుతాను, మీరందరూ వినండి. పెళ్లి సందడిలో మెరుస్తాయి పట్టు చీరలు, చావు సందడిలో మాసిపోయిన కట్టుబట్టలు. పలానా ఆయన చచ్చిపోయాడు అనగానే ఏం చేసావు? ఉన్న పాటు నిలిపోయావు కదా. అది మాసి బట్టలు అయినా సరే, నైట్ డ్రెస్సులు అయినా సరే, కట్టుకున్నటువంటి ఆ కట్టు చీరతోనే వెళ్ళిపోయావు కదా, ఆ లుంగిలతోనే వెళ్ళిపోయావు కదా, ఆ టీషర్టులతోనే వెళ్ళిపోయావు కదా, ఉన్న పాటిని వెళ్ళిపోయావు కదా. అదే పెళ్లి సందడికి చావు సందడికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. పెళ్లి సందడిలో ఇలాంటివి కనిపిస్తాయి. మరి చావు సందడి దగ్గరికి వస్తే ఒరిజినాలిటీ అంతా, ఒరిజినల్ డ్రెస్సులు, ఒరిజినల్ మాటలు, ఒరిజినల్ అపీరెన్స్. పెళ్లి సందడిలో అంత మేకప్లు, చావు సందడిలో ఒరిజినల్స్. పెళ్లి సందడిలో మెరుస్తాయి పట్టు చీరలు, చావు సందడిలో మాసిపోయిన కట్టుబట్టలు. పెళ్లి పందిరిలో మేకప్పులు సూటు బూటులు, చావు పందిరిలో వన్నపాటున వచ్చిన అతిథులు, వన్నపాటును వచ్చేసిన అతిథులు. అందుకే చావు సందడి, ఓ చావు సందడి, తిరిగిరాని బాటసారికి ఆఖరి సందడి. ఎవరికి ఆఖరి సందడి? నీకే. నువ్వు చచ్చిపోతావే, చచ్చిపోయిన తర్వాత శవంలాగా ఎక్కి నేను అక్కడ పెడతారే, ఆ పెళ్లి పందిరి కాదు ఇది, చావు పందిరిలో. ఆ పందిరిలో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది తిరిగి రాని ప్రాంతాలకు నువ్వు చేసే చివరి పందిరి. సందడిలో మెరుస్తాయి పట్టు చీరలు, చావు సందడిలో మాసిపోయిన కట్టు బట్టలు. పెళ్లి పందిరిలో మేకప్పులు సూటు బూటులు, చావు పందిరిలో ఉన్న పాటున వచ్చిన అతిథులు. చావు సందడి, ఓ చావు సందడి, తిరిగి రాని బాటసారికి చివరి సందడి. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవారు లేరు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టిపై కలిసే పందిరి. అందుకే చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టిపై కలిసే పందిరి. వాట్ ఏ బ్యూటిఫుల్ లిరిక్. కొట్టండి చప్పటి. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవారు లేరు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టిపై కలిసే పందిరి. ఈ మాటలు వింటుంటే మీ హృదయాలు కరిగిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు చస్తావు. నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వు మరి చచ్చిపోయే ముందు ఏం చేస్తావు? చచ్చిపోయే ముందు నీకు ఎవరో ఒకరు చెప్పాలి కదా. అరే బ్రతుకున్న రోజులు నాకు ఎవరు చెప్పలేదే అని అంటానికి కుదరదు. ప్రసంగాల రూపంలో చెప్పాం, ఇప్పుడు పాటల రూపంలో చెబుతున్నా. నీ నోటితో నువ్వు పాడుకునే విధంగా నీకు అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో నీకు నచ్చిన మ్యూజిక్తో, మంచి వెస్ట్రన్ స్టైలిష్ మ్యూజిక్తో నేను మీకు చావు సందడి గురించి చెబుతూ ఉన్నాను. పాడుకోండి, ఉచ్చరించండి. ఈ పాడతా ఈ మాటలను మీ హృదయాల్లో పెట్టుకుని ఏదో ఒకరోజు చచ్చిపోతావు కాబట్టి చచ్చేలోపు నేనేం చేయాలి అని బ్రతికున్న వాళ్ళు మనసు పెట్టాలని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పింది. అలా మనసు పెట్టాలనే కోరికతోనే నేను రాస్తున్నటువంటి ఈ పాట. మరి 3వ వరుసలోకి వెళ్ళిపోదాం. యేసయ్య మరణం ప్రపంచానికి శరణం. వావ్, వాట్ ఏ లిరిక్స్. యేసయ్య మరణం
ప్రపంచానికి శరణం, ప్రపంచానికి శరణం. ఎవరైనా సరే కుల మత భేదాలు లేకుండా ప్రతి వాళ్ళకి శరణం యేసయ్య. అమెరికా వాడైనా, ఆఫ్రికా వాడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, తెలుగోడైనా, తమిళోడైనా, ఇంగ్లీష్ మాటలు వచ్చినా రాకపోయినా, ఏ కులమైనా ఏ మతమైనా సరే ప్రతి వాళ్ళకి శరణం యేసయ్య, 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 యేసయ్య మరణం. ప్రతి వాళ్ళకు శరణం యేసయ్య మరణం. ప్రతి వాళ్ళకి శరణం యేసయ్య మరణం. యేసు శిలువ రక్తము పరలోక మార్గం. పరలోకానికి పోవాలని కోరుకుందా? అయితే నేను పరలోకానికి తీసుకెళ్ళేది ఎవరు? యేసయ్య. యేసు శిలువ రక్తము, యేసు శిలువ రక్తం పరలోకానికి మార్గం. యేసయ్య చావు సందడి నీ ఆత్మకు జీవం. మరి యేసుక్రీస్తు వారు చనిపోయారు అని అంటే అదేమన్నా అల్లటప్పగా జరిగిందనుకున్నారా? యేసుక్రీస్తు వారి మరణం పెద్ద సందడి, ప్రపంచానికే పెద్ద సందడి. వేలాది మంది జనాల మధ్య, సొంత జనాల మధ్య, సొంత యూదుల మధ్య, ఓ పక్కన చూస్తే సైనికులు, ఓ పక్కన చూస్తే యూదులు, ఓ పక్కన చూస్తే పండగకు వచ్చినటువంటి జనం, ఓ పక్కన చూస్తే యేసుక్రీస్తు వారు చనిపోయే టైంలో ఆకాశమే నివ్వెరపోయింది. సూర్యుడే కాసేపు దాక్కున్నాడు, మొత్తం చీకటి అయిపోయింది. ప్రపంచం అంతా సైలెంట్ అయిపోయింది. విశ్వం మొత్తం యేసుక్రీస్తు వారి చావు సందడికే మౌనంగీకారంగా అందరూ సెల్యూట్ చేసింది. అందుకే యేసు చావు సందడి, యేసు చావు సందడి. ఎందుకని యేసు చావు సందడి? యేసు చావు సందడి నీ ఆత్మకు జీవం. యేసు చావు సందడి నీ ఆత్మకు జీవం. యేసయ్య అమర ప్రేమతో నీకు నిత్య జీవం. ఇదంతా దేనికోసం? ఈ చావు సందడి అంతా దేనికోసం అనుకున్నావా? దేనికోసం అంటే యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నీ కొరకు చనిపోయి నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుడి కోరిక. నువ్వు నరకానికి వెళ్ళకూడదు కాబట్టే నీ కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయి చావు సందడిని చేశాడు. చావు సందడి ఎవరిది? యేసయ్య నీకోసం అమర ప్రేమతో చేసినటువంటి చావు సందడి. పరలోకానికి నిన్ను తీసుకెళ్లాలని, ఆయన మాత్రమే పరలోకానికి మార్గం. అందుకే నిన్ను నీ చేయి పట్టుకుని నేను పరలోకానికి తీసుకెళ్లాలని తన ప్రేమను చూపించి, రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని పెట్టి, చనిపోయి తిరిగి లేచి ప్రపంచం మొత్తానికి శరణమైనటువంటి యేసయ్య. అందుకే ప్రపంచం మొత్తానికి శరణం ఎవరో? యేసయ్య. యేసయ్య యేసయ్య మరణం ప్రపంచానికి శరణం. చావు సందడి, ఓ చావు సందడి, రేపో మాపో నీ ఆఖరి మజిలి. రేపో మాపో నీ టైం కూడా వచ్చేసింది. ఆల్రెడీ నీకు ఇప్పటికే అర్థమైంది. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. ఒకప్పుడు నీ ఎనర్జీ ఏంటి, ఇప్పుడేంటి నీ ఎనర్జీ. ఒకప్పుడు నీ స్టామినా ఏంటి, ఇప్పుడేంటి నీ స్టామినా. ఒకప్పుడు నీ ఆరోగ్యం ఏంటి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఏంటి. ఒకప్పుడు ఎంత ఘనంగా గొప్పగా ఉండేవాడు, ఇప్పుడు కాటికి కాలు చాపేసి ఉన్నామన్న సంగతి నీకు అర్థం కావట్లా. ఏ రోగం వస్తుందో, ఏది వస్తుందో, ఏ తెగులు వస్తుందో, ఏ యుద్ధం వస్తుందో, ఏ తుఫాన్ వస్తుందో, ఏ సైక్లోన్ వస్తుందో, ఏ తెగులు వచ్చిందో, ఏ వైరస్ వచ్చిందో, ఏ కరోనా వచ్చిందో, ఏ యాక్సిడెంట్ అయ్యిద్దో, ఎట్లా జరిగిద్దో తెలియదు. కానీ మొత్తానికి రాత్రి నిద్రపోతుండగా హార్ట్ అటాక్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, నిద్రపోతుండగా గ్యాస్ ట్రబుల్లో పోయేవాళ్ళు ఎంతమంది, నిద్రపోతుండగానే తుది శ్వాసను విడిచి అటు నుంచి అట్టే వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, జిమ్ములోనే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆఫీసుల్లో వర్క్ చేస్తా సంతకాలు పెడతా పిన్న టాపేసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది కోకొల. అందుకే రేపో మాపో నీ ఆఖరి మజిలి. చావు సందడి, ఓ చావు సందడి. ఎవరి కోసం ఈ చావు సందడంతా? నీకోసమే. యేసయ్య మరణము ప్రపంచానికి శరణము, యేసు శిలువ రక్తము పరలోక మార్గము. యేసయ్య చావు సందడి నీ ఆత్మకు జీవము, యేసయ్య అమర ప్రేమతో నీకు నిత్య జీవము. చావు సందడి, ఓ చావు సందడి, రేపో మాపో నీ ఆఖరి మజిలీ. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవారు లేరు వీరు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి.
అందుకే ఆఖరిగా ఒక బ్యూటిఫుల్గా ఈ కోరస్తో ఎండ్ చేసాం. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. అందుకే నీ దుర్దినములు రాకముందే ఎవరిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడి దగ్గరికి రా. నువ్వు రావాలని నీకోసం నేను ఈ పాటను రాశాను. ఈ పాట ద్వారా నువ్వు రక్షణ పొందాలని, ఈ పాట ద్వారా నువ్వు మారు మనసు పొందాలని, ఈ పాట ద్వారా నువ్వు పాపాలని పక్కన పెట్టాలని, ఈ పాట ద్వారా నువ్వు బాప్తిసం తీసుకుని దేవుణ్ణి వెంబడించాలని నీ కొరకే రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం. మరి ఈ గీతాన్ని అందరూ పాడుకునే విధంగా కాకుండా ఒక వెస్ట్రన్ స్టైల్లో గిటార్ సౌండ్స్తో స్టైలిష్ మ్యూజిక్తో మీ కొరకు నేను ఈ పాటను రెడీ చేశాను. ఎందుకనంటే ఆల్రెడీ రెగ్యులర్ పాటలు ఆ రాగాలు ఈ రాగాలు అని చెప్పి మీరు వింటూనే ఉన్నారు. కొన్ని వేల పాటలు, క్రైస్తవ పాటలు మీరు వింటూనే ఉన్నారు. అలా కాకుండా కొత్తగా ఫ్రెష్గా ఉండాలని చెప్పి కొత్త మ్యూజిక్తో, కొత్త ఫ్లేవర్తో, కొత్త సౌండింగ్స్తో, గిటార్ ఇన్స్ట్రుమెంటేషన్తో చక్కగా ఈ పాటను మీ కొరకు సిద్ధపరిచాను. ఈ పాటను విని రక్షణ పొందండి. పాటను విని రక్షణ పొందండి. విన్న తర్వాత ఈ పాటను మీ ఆత్మీయులందరికీ పంపించండి. ఎందుకు పంపించాలి? మీరు చెప్పినప్పుడు వినకపోయినప్పుడు కనీసం పాట ద్వారా వాళ్ళు రక్షణ పొందుతారు. ఈ పాటను అందరికీ పంపించండి. అలాగే మీరందరూ మారు మనసు పొందండి. ఈ పాట ఈరోజు అనుకున్నది కాదు, ఎప్పటి నుంచో చావు కబురు చల్లగా సిరీస్లో అనేక పాటలు అందించాం. అందులో భాగంగా ఇప్పుడు అందించిన పాట చావు సందడి. బీజం ఎక్కడ పడింది? ఎప్పటి నుంచో వస్తున్న ఈ సిరీస్లో భాగంగా ఒక క్రైస్తవుడు, తాగుబోతు క్రైస్తవుడు ఇచ్చిన లైన్, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే. ఈ ప్రసంగం వింటున్నా నువ్వే, రేపు నువ్వే. గుర్తుపెట్టుకో, రేపు నువ్వే. ఆ రోజు వచ్చేలోపే యేసయ్య దగ్గరికి రా. ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడే, దా యేసయ్య దగ్గరికి రా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యేసయ్య దగ్గరికి రా. హ్యాపీగా, సంతోషంగా దేవుని కొరకు 4 మాటలు చెప్పి, దేవుని కొరకు 4 పాటలు పాడి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి తనివి తీరా హ్యాపీగా చచ్చిపో. పరలోకానికి మీరందరూ పరలోకానికి చేరాలని, ఒకవేళ ఇంకా మారు మనసు లేకపోతే దేవుడిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ చక్కని పాటతో మీరందరూ ఆత్మీయ మేలులు పొందండి, పరలోకానికి సిద్ధపడు. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా. చావు సందడి ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. చూపు కోసం జనసంద్రము, ఆర్తనాథాల మధ్యలో ఆత్మీయుల శోకము, సవ కన్నీటి మధ్యలో ప్రలాపించు ఇంటిలో పుట్టినవాడు గిట్టక మానడు శ్లోకాలతో. చావు సందడి ఓ చావు సందడి, ఒకనాడు నీకు వేసే చావు పందిరి. చావు సందడి ఓ చావు సందడి, నిన్నవాడు నేడు వీడు రేపు నువ్వే కదా.
మెరుస్తాయి పట్టు చీరలు చావు సందడిలో, మాసిపోయిన కట్టు బట్టలు పెళ్లి పందిరిలో, మేకప్పులు సూటు బూటులు చావు పందిరిలో, ఉన్న పటున వచ్చిన అతిథులు చావు సందడి, ఓ చావు సందడి, తిరిగి రాని బాటసారికి చివరి సందడి. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేను వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. యేసయ్య మరణము ప్రపంచానికి శరణము, యేసు శిలువ రక్తము పరలోక మార్గము. యేసయ్య చావు సందడి, నీ ఆత్మకు జీవము, యేసయ్య అమర ప్రేమతో నీకు నిత్య జీవము. చావు సందడి, ఓ చావు సందడి, రేపో మాపో నీ ఆఖరి మజిలీ. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేను వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టివై కలిసే పందిరి. చావు సందడి, ఓ చావు సందడి, నిన్నవాడు నేను వీడు రేపు నువ్వే కదా. చావు సందడి, ఓ చావు సందడి, మట్టిలో మట్టివై